సైలెన్స్ కానీ ఇంకాసేపు ఇలా మెయింటైన్ చేసావు అనుకో, సస్పెన్స్కి నాకు గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాను. ఏం చెప్పాలనుకున్నా చెప్పరా బాబు. గైజ్, నేను 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మిత్రాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రే, ఇంత మంచి డెసిషన్ కి ఇంత బిల్డప్ అవసరమారా? థ్యాంక్ యూ రా. 30 రోజులు ఏదో భాష నేర్చుకున్నట్టు 4 రోజులు తాలికెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను మిత్ర ఇంకా డైరెక్ట్గా కలుసుకొని కూడా లేదు. రోహిత్కి జాబ్ వెతుకుతున్నప్పుడు అష్రఫ్ షార్ట్ కట్లో కూడా జాబ్ వెతుక్కుందాం అంటే మిత్రకు ఒక కోపం వచ్చింది చూసా. ఆ కోపంలో ఒక నిజాయితీ ఉందిరా, వన్ ప్యూర్ ఆనెస్టీ. అరే, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా నీతులు మాట్లాడతారు. రోజులు కష్టంగా ఉన్నప్పుడు మిత్ర తన ప్రిన్సిపల్స్ మీద, వాల్యూస్ మీద స్టాండ్ ఏం చూసావా. నాకు తన క్యారెక్టర్ నచ్చిందిరా. ఐ రియలీ లైక్ దాట్. అండ్ మిత్ర వచ్చిన తర్వాత నాలో తెలియని చాలా మార్పులు వచ్చారా. ఒక కొత్త విశ్వ కనిపిస్తున్నాడు. ఐ రియలీ లైక్ హర్. ఆ రెండోదేంట్రా? నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. గైస్, నేను మన కంపెనీ నుంచి మూవ్ అవుట్ అవుతున్నా. వాట్? మన ఫుడ్ పరిస్థితి ఏంటి? రే, ఎప్పుడు చూసినా నీ తిండిగోలేంట్రా? కొత్తగా ఒక హెచ్ఆర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంట్రా సడన్ గా? మిత్రకు చెప్పిన అబద్ధం నిజం చేయాలనుకుంటున్నాను రా. అయితే ఏంట్రా, అది ఇది కలిపి చేసుకోవచ్చు కదా, వదిలేయడం దానికి. రే, వాడు మనకి డెసిషన్ చెప్తున్నాడు, నీ సజెషన్ అడగట్లేదు. మూసుకో. వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. అయినా ప్రేమ ఇంకెన్ని మార్పులు చూపిస్తుందో బాబులో. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ రా. నువ్వు కానీ, గాడ్ బ్లెస్ యూ. హాయ్ మిత్ర. ఎక్కడా? ఓ, జస్ట్ 10 minutesేనా? జస్ట్ ఊరికే. ఓకే, చలో బాయ్. షూర్. హలో, రే మంజున, పెట్టిసావా? అది తొందరగా పెట్టి, 10 minutes వచ్చేస్తుందంట. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినోడు కూడా నా జీవితంలో ఎవ్వరికీ నేను ఇంత ఫాస్ట్ గా ఇన్స్టాలేషన్ చేయలేదురా. వావ్, మిత్ర రూమ్ భలే ఉందిరా. బెస్ట్ సిస్టమ్ విత్ ఫస్ట్ క్లాస్ మానిటర్ రా. మీరిద్దరు ఒకటే రూమ్ లో ఉన్నట్టుగా ఉంటది. సూపర్ టచ్ రా బా. నీ తపనా తాపత్రయం చూస్తుంటే నాకు కూడా నీలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది రా. నేను ఫ్రీగానే ఉన్నాను, ట్రై చేసుకోవచ్చా? ఇది పెద్ద అడ్డమేం కాదు. ఏమంటావు? వచ్చేసినట్టు బయలుదేరి ఏంటి బాబు ట్రాఫిక్. మా ఊరు నుంచి బెంగళూరు రావడానికన్నా స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి ఇంత టైం పట్టింది. హాయ్. సర్ప్రైజ్! విశ్వ, ఏంటిది? నేనే పెట్టాను. విశ్వ పెట్టించాడు. మంజునాథ్, విశ్వ ఫ్రెండ్. సర్లే, ఇంకా మాతో మీకు పనే ఉంటుంది కానీ ఆ చార్జర్ కూడా ఏదో కొత్తది కొని ఇచ్చారా, ఒక పనే పోతుంది. రండి మంజునాథ్. బాయ్ రా. ఏం జరుగుతుంది విశ్వ? ఇంత కాస్ట్లీ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టించావు? చెప్తా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే ఆగు, 10 minutes లో వస్తా. మిత్ర, ఫస్ట్ కాల్ నాదే అయి ఉండాలి ప్లీజ్. సరే, బాయ్. బాయ్. హే, హాయ్. చెప్పేంటో. ఓపెన్ యూర్ మెయిల్. మెయిల్ ఓపెన్ చేయి. మెయిల్, 1 second. హే, ఏం వీడియో పంపించావు? డౌన్లోడ్ అయిందా? ఆగాగు, డౌన్లోడ్ అవుతుంది.
నా బుర్రలో కొద్ది రోజులుగా తిరుగుతున్న ఆలోచనల వీడియో ఫార్మాట్ ఇది. ఎందుకని అడిగితే ఫ్రాంక్లీ నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం చూడకముందే ఐ హర్డ్ యువర్ వాయిస్. ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ యూ. నీ మనస్సు నాకు పరిచయం అయింది. ఐ లవ్ ద వే యూ లుక్ అట్ లైఫ్. ఫస్ట్ టైం నేను నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఐమ్ థింకింగ్ అబౌట్ టుమారో. నువ్వు సడన్గా ఊరికి వెళ్ళిపోతానంటే ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ అ హార్ట్ బ్రేక్. స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతున్న అమ్మని చూసి చిన్నపిల్లడు బెంగ పెట్టుకున్నట్టు బెంగేసింది. మిత్ర, దెర్ ఇస్ నో మీ వితౌట్ యూ. నాలో తెలియని కొత్త మనిషిని నువ్వు నాకు పరిచయం చేశావు. నేను నీతో ఉండిపోవాలనుకుంటున్నా ఫర్ ఎవర్. ఐ లవ్ యూ. సారీ, సడన్ అటాక్ కదా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు. నేను చెప్పాల్సింది చెప్పలేకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవుతా. అందుకే చెప్పేశా. వాట్ ఎవర్ యువర్ రియాక్షన్ ఇస్, మన ఫ్రెండ్షిప్ మాత్రం వదిలేకు ప్లీజ్. ఫస్ట్ టైం నిశ్శబ్దం ఎంత భయం వేస్తుంది. ఓకే, బాయ్. ఏమైనా చెప్పిందా? లేదురా, తను ఇంకా ఏం చెప్పలేదురా. రే విశ్వ, తను అసలు ఎప్పుడు బయటకు వస్తుందో ఎప్పుడు లోపలికి వెళ్తుందో ఏం తెలియట్లేదురా. రూమ్ తలుపులు కూడా ఎప్పుడు క్లోజ్డే ఉంటున్నాయి. అండ్ తను అసలు నాతో కూడా మాట్లాడలేదురా. తొందరపడ్డాను అనుకుంటా, తప్పు చేశా. చూద్దాం కదా, లెట్స్ జస్ట్ వెయిట్. రే అన్న తినరా, కొంచెం కొంచెం తిను. అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా మిగిలేదు. సారీ చెప్పడానికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా చేస్తుంది? రే, నువ్వు ఇలా పుసుక్కుని ప్రపోజ్ చేసి ఆన్సర్ ఇమ్మంటే ఎలారా? తన లైఫ్ కి సంబంధించిన డెసిషన్ కదా, కొంచెం టైం ఇవ్వరా తనకి ఆలోచించుకోవడానికి. ఆయన ఏదైనా ఎక్స్ప్రెస్ కొరియారా ఇవాళ ఆర్డర్ పెట్టగానే నెక్స్ట్ డే వచ్చేయడానికి? సార్, పార్సిల్. హే కొరియర్, ఇలా అనగానే అలా వచ్చింది. ఆయన ఏం ఆర్డర్ పెట్టావు? రాధాకృష్ణ అంటే? రే విశ్వ, ఆర్టిస్ట్ అంటే ఏంటో అనుకున్నాను రా. ఎంత ఆర్టిస్టిక్ గా ఆన్సర్ ఇచ్చిందిరా. ఉండు మిత్రా. చూడురా, చూడు, చేయాల్సిందంతా చేసేసి ఎంత క్వైట్ గా నిలబడిందో చూడు. 3 రోజులు గ్యాప్ వస్తే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకున్నా. ఆ 3 days బ్రేక్ తీసుకున్నది ఈ పెయింటింగ్ వేయడానికా? అసలు నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందానే? అక్కడ పెట్టలేక ఇక్కడ పెడుతున్నావా? బంగారం లాంటి కిసరా మిస్ అయిపోయావు. 2 సార్లు మిస్ అవును. అంటే ఇక్కడికి వచ్చిస్తావా ఎగురుకుంటూ?
మిత్ర ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? వసే క్రిస్టి ఏమైంది? న్యూస్ చూసావా? లేదు. कोरोना से प्रभावी मुकाबले के लिए एकमात्र विकल्प है सोशल डिस्टेंसिंग। आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। లాక్డౌన్? కంప్లీట్ లాక్డౌన్ రా. సరే మిత్ర, యూ డోంట్ వరీ, నేను ఏదో చేసి అక్కడికి వస్తా. రే, స్టేట్ బార్డర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంటర్ స్టేట్ ట్రావెల్ ఈ టైంలో ఇంపాసిబుల్. పాపం రా మిత్ర, నేను డైరెక్ట్ గా కలుద్దామని చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ తిక్కుమాలిన కరోనా మీ లవ్ స్టోరీలోకి విలన్లా వచ్చింది. మిత్ర ఏడవద్దు మిత్ర, ఈ లాక్డౌన్ ఎంతో పెద్ద విషయమా? దెర్ ఆర్ నో బార్డర్స్ బిట్వీన్ అస్, రైట్? యా, అటు నువ్వు ఇటు నేను, మధ్యలో ఒక అర్థమే కదా, ఇదో పెద్ద అడ్డా. సరే, ఐ ప్రామిస్, ఈ రోజు నుంచి కలిసే భోజనం చేద్దాం, కలిసే సినిమాలు చూద్దాం, కలిసే పాటలు విందాం, సరేనా? నేను లాక్డౌన్ అయిపోయి నేను వచ్చి కలిసేంత వరకు ఈ కాల్ కట్ చేయను. ఐ స్వేర్, ఐ ప్రామిస్. కమాన్ ప్లీజ్, నా కోసం నవ్వవా? ఒక్కసారి కొంచెం స్మైల్ ప్లీజ్. స్మైల్. నవ్వవా? అదిగో 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 నవ్వేస్తుంది. రాధాకృష్ణ, మన ఇద్దరమే కదా? ఆ పోస్ట్లో ఫోటో దిగుదామా?